గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీనివాస్ గారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, 60,000 పైచలకు ఇచ్చినాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక నోటిఫికేషన్ రావాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు పోతాము తప్పనిసరిగా. అంటే ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజలకు శ్వేతపత్రం రూపంలో చెప్పిన తర్వాత సంపదన పెంచుతాం, దాన్ని పంచుతామని చెప్పారు. మీరు ఏమంటారు? సంపదన పెంచుతాం, దాన్ని పంచుతామని చెప్పారు. సంపదన పెంచాలని చెప్పిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం 18 గంటల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో చేస్తూ ఉన్నాం. రాబో రోజులు తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఉద్యోగ కల్పన చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్ లాగా మీరు కూడా ఉద్యోగాల నియామకాలు ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా? ఎక్కడ ఫెయిల్ అయినాం? మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పారు మొదటి జాబ్ క్యాలెండర్ అన్నారు, అది అమల్లోకి రాలేదు. భారతదేశ చరిత్రలో ఒకే సంవత్సరంలో 60,000 పైచలకు ఉద్యోగాలు నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ఇచ్చిన వాటే కండిషన్ వచ్చేసింది అంతే కదా. ఉద్యోగాల లిస్టులో 12,000 సంబంధించిన డిఎస్సి 2024 నోటిఫికేషన్ తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని చెప్పి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉందా లేదా? నిరుద్యోగులు అంటారు, బీఆర్ఎస్ పార్టీ కూడా మాట అంటుంది. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఉద్యోగ కల్పన చేసిన లేదని మీరు చూడాలని చెప్పి. అవన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, కేవలం ఎగ్జామ్ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది అని అంటున్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఉద్యోగులు ఇవ్వలేకపోయింది? నిన్న మేము అనేది మా ప్రశ్న, మీ ప్రశ్నను మేము అర్థం చేసుకుంటున్నాం, మా జవాబు మీరు అర్థం చేసుకోవాలి, మేము ప్రజలు కూడా చెప్తా ఉన్నాం. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇచ్చే పేపర్ లీక్ చేయడం వల్ల వాళ్ళకి పరీక్షా పత్రాలు అన్నీ బయట దొరకడం వల్లనే కదా ఆయుధపడ్డది. ఈరోజు మేము పగడ్బందీగా జరుపుతున్నాం. ఈరోజు పగడ్బందీగా ఉద్యోగ కల్పన జరపాలని చెప్పని దానికి సంకల్పం ఉంది. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుకొని మంచి చక్కటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. దీన్ని మీరు అభినందించాలి. ఈరోజు వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళనుకున్నట్టుగా కొత్త నోటిఫికేషన్ ఈరోజు గ్రూప్ 1 10 సంవత్సరాల క్రితం రాలే. ఈరోజు గ్రూప్ 1 పోస్టులు కూడా మనం అవకాశం ఇచ్చి భర్తీ చేసే కార్యక్రమం చేసినాం కదా. ఈరోజు భవిష్యత్తులో కూడా ఏదైతే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేసే బాధ్యత తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటుంది. కొత్త జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వబోతుంది? త్వరలో. ఈరోజు మీరు అన్నట్టు డిఎస్సి నోటిఫికేషను అభినందించాలని ఎందుకన్నంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందంటే నీళ్లు నియామకం నుంచి అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన డిఎస్సి వచ్చింది. ఇంకో 6,000కు సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉంది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఎక్కడ ఏవి ఖాళీలు ఉన్నా ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు సాగుతుంది. నెక్స్ట్ మీరు ఇచ్చిన ప్రధాన హామీ రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు రైతు భరోసా కింద. ఇప్పుడు తీసుకుంటే 10,000, మేము వచ్చాక 15,000 ఇస్తామని చెప్పారు. ఒక టర్మ్ మొత్తం పూర్తిగా ఇవ్వలేదు, తర్వాత లాస్ట్ టర్మ్ కూడా కొంచెం గందరగోళంగా నడిచింది. ఒక్క టర్మ్ మాత్రమే పూర్తిగా 12,000 మాత్రమే ఇచ్చారు. అది విఫలమైనట్టు కాదా? ఇప్పుడు మేము గతంలో ఇచ్చిన దాన్ని 15,000 ఇస్తామన్నమాట వాస్తవం. ఈసారి 12,000 ఇచ్చినాము. దాన్ని కూడా పెంచుకోండి, ఆర్థిక పరిస్థితిని బట్టి రైతులకు చెప్తూ ముందుకు పోయే పరిస్థితులలో 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా మీరు అనే దాన్ని రీచ్ కావడం కోసం ప్రయత్నం చేస్తాం. స్థానిక ఎన్నికల తర్వాత అసలు రైతు భరోసాకి పూర్తిగా చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. దానికి మీరేం చెప్తారు? బీఆర్ఎస్ ప్రతినిత్యం ఆరోపణ. ఈ ప్రభుత్వం గెలిచిన 3 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం కూలుతుంది చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు ఎప్పుడు మంచి సలహా ఇచ్చినటువంటి సందర్భం లేదు. 18 మాసాలు అయింది, అరే ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుంది చెప్పనేటువంటి ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా వాళ్ళు అదే కోరుకున్నారు. తప్పనిసరిగా ఇస్తాము, రైతు భరోసాను కొనసాగిస్తాము. అందులో ఇచ్చిన మాటనే కదా, ఇప్పుడు వారు అంటారు కదా, మీరు ఆ మాట నేను దానికి జవాబు ఇచ్చిన. తప్పనిసరిగా రైతు భరోసాని ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఆ విశ్వాసం నాకు ఉంది, ఆ నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకం రైతులలో కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. రాజేష్ శ్రీనివాస్ గారు, మీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా వరకు అప్పులో కూరుకున్నటువంటి రాష్ట్రాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం, వడ్డీలు కడుతున్నాం అంటున్నారు. ఓకే, మీరు నిజంగా ఆ బాధ్యతలు తీసుకుంటే, మీ భుజాలపై వేసుకుంటే చాలా గొప్ప విషయం. కానీ అంటే ముఖ్యమంత్రి స్వయంగా నన్ను కోసినా కూడా డబ్బులు నన్ను చంపుతారా, చంపుక తినండి అంటే ఒక ఇంటి పెద్ద, రాష్ట్రానికి పెద్దైన వ్యక్తి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం మీరు సమర్థిస్తారా దాన్ని? అంటే అక్కడ వాస్తవాలను చెప్పినట్టుగా భావించాలి. నేను అదే రోజు చెప్పిన ప్రెస్లో, ముఖ్యమంత్రి గారి భావం ఇప్పుడున్న పరిస్థితిలో, అంటే ఆనాటి ఆ సభలో మాట్లాడిన తీరులో ఇప్పుడున్న పరిస్థితిలో వాతావరణం ఇలా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం. మనం ఇంట్లో కూడా ఏదైనా గ్రామాలలో మీరు చూడండి, ఓ కొడుకు తండ్రిని ఓ వస్తువు కావాలని కోరుతాడు, అది బైక్ కావచ్చు ఇతరత్ర. ఇప్పుడు లేవు అంటే మారం చేస్తాడు, 3 రోజులు గొడవ పడతాడు. ఆఖరికి తల్లి ఏముంటుంది, అరే ఇబ్బంది ఉందిరా. తర్వాత ఆయన నుండి వచ్చే దసరా పండుగలు ఈ పంటకు ఇస్తా అని చెప్పంటే 3-4 రోజులతో తాగుతాడు అతను కూడా. అంటే ఆర్థిక పరిస్థితి చెప్పే ప్రయత్నంలో భావం చూడాలి తప్ప, వాస్తవానికి గత ప్రభుత్వం చేసినటువంటి
నిర్వాహకం వల్ల పడ్డటువంటి ఇబ్బందిగా చూడాలి తప్ప ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉమ్, నేను ఇంతకుముందు చెప్పింది స్టార్టింగ్లోనే ఒక్క స్కీమ్ను గత ప్రభుత్వం రద్దు చేయకుండా కొత్త స్కీమ్లు నడుపుతున్నాం, ఉమ్, లీకేజీని అరికడుతున్నాం, ఆడంబరాలకు పోతలేం. ఉమ్. అంటే కొన్ని అంశాలలో ఒక సెక్షన్కు తప్పనిపించచ్చు, కానీ ఒక సెక్షన్కు ఉన్న మాట వాస్తవం చెప్పింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ గారు. దాంట్లో ఇంకో మాట కూడా మాట్లాడారు ఆయన. తెలంగాణకు సంబంధించిన ప్రతినిధులు, తెలంగాణ నాయకులు ఎక్కడికైనా పోతే కనీసం యాక్సెస్ కూడా ఇస్తలేరు కేంద్రంలో, మమ్మల్ని చూస్తేనే పైసలు అడుగుతారని చెప్పి ఏకంగా చెప్పులు కూడా దాచుకుంటారనే పదాన్ని వాడారు ఆయన. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించి కూడా చెప్పులు దొంగలు ఇస్తారంటే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ మాట వస్తుందో దాన్ని వక్రీకరించి మాట్లాడాలని చెప్పి చూసే ప్రయత్నం మనం అనేక సందర్భాలు చూస్తాం. దానితో బీజేపీ కూడా తయారైంది అనుకోండి. నేనేమంటే ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు వాస్తవ పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెప్పినట్టుగా, అంటే తెలంగాణ గ్రామీణ భాషలు ఉన్నట్టు చెప్పిన భయ ముక్కుసూటిగా మాట్లాడినటువంటిది కూడా చర్చకు వచ్చింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.